సవాలక్ష శాపాలని తన దీనికి, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సవాలక్ష కేసులు. దాంట్లో భాగంగా చివరికి తన కూతుర్ని కలవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అందులో భాగంగా తాజాగా కోర్టు వెళ్ళాలంటే తన పాస్పోర్ట్కి సంబంధించి నువ్వు ముందొచ్చి కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి అక్కడ పూచికత్తు సమర్పించి వ్యక్తిగతంగా హాజరయ్యి తీసుకెళ్ళమని చెప్పింది ఎన్ఓసి కోర్టు. అయితే హైకోర్టు అతను కోర్టుకు అటెండ్ కానక్కర్లేదు అని ఆదేశించింది నారాయణ పరువు నష్టం దావా కేసులో. మరి నేను ఆ కేసులో రానక్కర్లేనప్పుడు ఇందులో ఎందుకు రావాలి అంటూ మళ్ళీ సవాల్ చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను కోర్టుకు అప్పీర్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఒక పక్కన కోర్టు తీర్పిస్తే హైకోర్టు, అదే సందర్భంలో మళ్ళీ పూచికత్తు కోసం ఎందుకు వెళ్ళాలి అంటే అడిగితే రావాల్సిందేనని కింద కోర్టు తేల్చి చెప్తే దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ఇప్పుడు తను విదేశాలకు వెళ్ళడానికి 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ ఇవ్వడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది, బ్రిటన్కి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఓవరాల్గా కె శ్రీనివాసరెడ్డి జడ్జి ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళడానికి లైన్ క్లియర్ అయింది. కోడి పందాలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు. ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి అంశం మొత్తం కలిపేసి మళ్ళీ ఛాలెంజ్ చేయడం. క్రిందటిసారి తీర్పిచ్చింది, అంతకుముందు సారి తీర్పిచ్చింది. కట్టించే కోడి పందాలు నిర్వహించకూడదని కోర్టు చెప్పింది. అదే సందర్భంలో జూదం ఆడకూడదని చెప్పింది. అక్కడ మద్యం విక్రయం అయినా సరే ఆటోమేటిక్గా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, అది కోర్టుకు సంబంధించింది కాదు. జూదము మద్యము సహజంగా జరుగుతూనే ఉంటుంది. చివరికి అక్కడ జూదం అంటే ఏంటి, అక్కడ అదేది మన ప్రతి దాంట్లో ఇంతని పందెం కట్టి ఆడటం, ఇంతని చెప్పేసి ఈ చక్రాలు తిప్పేవి, లైట్లతో తిప్పేవి, ఇట్లాంటివన్నీ కూడా నిషేధమే లెక్క ప్రకారం, కానీ జరిగిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఈ దఫా వాటి గురించి కోర్టుకి అడిగితే కోర్టు వాటిని గతంలోనే తీర్పిచ్చాం కదా, ఆ తీర్పు అమలు చేయమని, గతంలో మీరు ఇచ్చిన తీర్పుని అమలు చేసేవాడు ఎవడూ లేడు స్వామి అని చెప్పి అడిగితే అమలు చేయండి అని కోర్టు చెప్పింది. అమలు చేస్తారా చూడాలి.